హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీకోసం అనేది చూద్దాం. ఓకేనా? సో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఉండొచ్చు. అసలు మీ పర్సన్ నుంచి ఏమైనా యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అసలు తను ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు. జస్ట్ స్కిప్ చేసేసేయండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే? సో ఎవరైతే లైక్ షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. అండ్ ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ ఆర్ న్యూ పీపుల్ వీడియో వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో we can start the reading now. Universe, please clarify. Will my collective partner take any action in near future? Will they contact my collective? Please clarify, universe. Please clarify. Oh my God. Handman, the Star, Knight of Wands, Two of Wands, Seven of Pentacles, Nine of Pentacles, Three of Swords. What is this, Andy? ఎందుకు ఇంత low energy, negative energy? What happened to you? Strength, Queen of Wands, Two of Cups, Queen of Swords, and Ten of Wands. మీకు మీ పర్సన్కి మధ్య ఏం జరిగిందండి? ఎందుకు ఇంత నెగిటివిటీ? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సి, మీ పర్సన్ చాలా చాలా బాధపడుతున్నారండి. చాలా 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 బాధపడుతున్నారు. చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. లిటరలీ తను ఏడుస్తున్నారని చెప్పొచ్చు, సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే. ఆ పర్సన్ చాలా హార్ట్ బ్రోకెన్లో ఉన్నారు, చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు లైఫ్ తలకిందులు అయిపోయింది అన్నంత ఇదిగా బాధపడుతున్నారు. బికాజ్ మీకు ఒక టవర్ మూమెంట్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ టవర్ మూమెంట్ రాకపోతే అంటే నెగిటివ్ మూమెంట్ అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఎక్స్పెక్ట్ చేయంది జరిగింది మీ లైఫ్స్లో, రైట్? సో అందువల్ల మీ పర్సన్ హ్యాంగ్డ్ పొజిషన్లో ఉన్నారు, స్టక్ అయిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైఫ్ అంతా తలకిందులు అయిపోయింది అని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు. ఇలా అయిపోయింది ఏంటి, అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అన్న ఒక గందరగోళంలోకి వెళ్ళిపోయారనమాట. బట్ మన క్వశ్చన్, అసలు మీ పర్సన్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా అని చెప్పి అడిగాం. సో డెఫినెట్గా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, బ్యాలెన్స్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. బట్ వెయిట్ చేస్తున్నారు, తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, ఇది కరెక్ట్ టైమా కాదా అని ఆలోచిస్తున్నారు. స్ట్రెంగ్త్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు, కరేజ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎలా యాక్షన్ తీసుకోవాలి అని డీప్గా థింక్ చేస్తున్నారు. అంటే నేను ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం. ఇప్పుడు మీ పర్సన్ సీడ్స్ వేస్తారు కదా, ఇప్పుడు ఏదైనా మొక్క రావాలి అంటే వాటికి విత్తనాలు వేస్తాం కదా మనం, అప్పుడే ఒక మంచి ప్లాంట్ వస్తుంది, అది ట్రీ అవుతుంది కదా. సో అలాగా మీ పర్సన్ ఇప్పుడు నేను ఎలాంటి స్టెప్స్ వేస్తే ఫ్యూచర్ ఇది బాగుంటుంది అంటే మీ పర్సన్కి ఇది లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడే సార్ట్ అవుట్ అయిపోయాలి, టెంపరీగా ఉండాలి అని మీ పర్సన్ అనుకోవట్లే. ఇది లాంగ్ టర్మ్గా కన్వర్ట్ అవ్వాలి రిలేషన్షిప్ అని ఫీల్ అవుతున్నారు. బికాస్ టవర్ మూమెంట్ వచ్చింది మీ సిచ్యువేషన్లో. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. సో ఈ టవర్ మూమెంట్ ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు, చాలా చాలా బాధపడుతున్నారు. దానివల్ల కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి, జగ్గులు అవుతున్నారు, భయపడుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, అన్నీ ఉన్నాయండి. అసలు ఒక నెగిటివ్, ఒక సాడ్ ఎనర్జీకి నేమ్ ఏది ఉంటుందో అన్నీ చేస్తున్నారు మీ పర్సన్. సో అందుకనే ఈ పర్సన్ ఒక యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకునే దానికన్నా ముందు 1-2 సార్లు ఖచ్చితంగా ఆలోచిస్తారు.
బికాజ్ ఈ పర్సన్‌కి తెలుసు మీరెంత స్ట్రాంగ్ పర్సనో, మీరెంత ఇండిపెండెంట్ పర్సనో, ఇండివిడ్యువల్ పర్సనో. బికాజ్ మీ స్టెబిలిటీని చూసి ఈ పర్సన్ లిటరల్లీ భయపడుతున్నారు. మీరు నమ్ముతారో, నమ్మరో కానీ ఈ పర్సన్ లిటరల్లీ మీ స్ట్రాంగ్‌నెస్‌ని, మీ స్ట్రెంగ్త్‌ని, మీ ఇండివిడ్యువాలిటీని, మీ తెలివితేటల్ని, మీ డేర్‌నెస్ అంటారు గదా! మీరుండే బయటికి చూపిచ్చే కైండ్ ఆఫ్ ఒక ఒక స్ట్రెంగ్త్ పర్సన్‌లాగా మీరు కనిపిస్తున్నారనమాట ఈ పర్సన్‌కి. సో, అందుకని ఈ పర్సన్‌కి భయపడుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఒకవేళ ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఎలాగా ఆహ్, ఈ ఎలా ఎలా ఈ పర్సన్ రిసీవ్ చేసుకుంటారు అనే ఒక భయం, టెన్షన్ అన్నీ ఉన్నాయి ఈ పర్సన్‌కి. ఓకే. బట్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా రెస్పెక్ట్. మిమ్మల్ని ఒక మంచి పాజిటివ్ పర్సన్‌లాగా, ఒక మంచి రెస్పెక్ట్‌ఫుల్ పర్సన్‌లాగా చూస్తున్నారనమాట. బికాజ్ ఈ పర్సన్‌కి మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా ఇండిపెండెంట్ పర్సను. మీతో చాలా స్టెబిలిటీ ఉంటుంది. మీ దగ్గర చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారిప్పుడు. అసలు మీరెలా ఉంటున్నారు? ఇంత స్ట్రాంగ్‌గా, ఇంత బ్యూటిఫుల్‌గా, ఇంత హార్డ్ వర్కింగ్‌గా మీరసలెలా ఉంటున్నారు? అని చెప్పి ఈ పర్సన్ వండర్ అవుతున్నారనమాట. సో, అందుకని ఎట్లా అయినా ఈ పర్సన్‌ని నేను నా లైఫ్‌లో పెట్టుకోవాలి. ఈ పర్సన్ నాకు లైఫ్ కావాలి. బికాజ్ ఈ పర్సన్ మీతో ఒక సోల్‌మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. మీకొచ్చి తన లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీతో ఓపెన్‌గా మాట్లాడాలి, టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారు. బట్ మళ్ళీ ఎక్కడో భయముంది. మీరేమంటారో, మీరు తనని తిడతారో, లేకపోతే కట్ చేసేస్తారో అనే భయం గూడా ఉంది ఈ పర్సన్‌కి. అందుకని చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారనమాట. సో, మాక్సిమం ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ తను యాక్షన్ తీసుకోవాలంటే ఈ లో ఎనర్జీస్ నుంచి కూడా బయటికి రావాలనమాట. సో, బయటికొచ్చి ఆ కరేజ్ తీసుకొని తను మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ టైమ్‌లైన్ చెక్ చేద్దాము. అసలు తను ఎప్పటి వరకు మీకు కాంటాక్ట్ చేసే సిట్యుయేషన్ వస్తుంది అని. యూనివర్స్ ప్లీజ్ టెల్ ద టైమ్‌లైన్ ఫర్ దిస్ సిట్యుయేషన్ కరెంట్. ప్లీజ్ గివ్ ద టైమ్‌లైన్ యూనివర్స్. ప్లీజ్ గివ్ ద టైమ్‌లైన్. When this person will gonna contact my collective. Five of Swords, Magician and the Devil. ఓకే. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఖచ్చితంగా చాలా మందికి వెరీ సూన్ 1 డే నుంచి 1 వీక్ లోపల ఎప్పుడైనా జరుగుతదండి. దట్ ఈస్ అ మినిమమ్ టైమ్‌లైన్. ఆల్సో ఒక 5 వీక్స్ వరకు జరగొచ్చు. అండ్ 5 మంత్స్ కూడా పట్టొచ్చు కొంతమందికైతే. బికాజ్ ఈ పర్సన్ చాలా 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 మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. చాలా అట్రాక్టెడ్ ఉన్నారు. మీకు అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు. 24/7 మీకోసం థింక్ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా చాలా మందికి 1 డే నుంచి 1 వీక్ ఈస్ అ మినిమమ్ టైమ్. లేదు అంటే 5 వీక్స్ నుంచి 5 మంత్స్ లోపల ఎప్పుడన్నా కాంటాక్ట్ చేయొచ్చు ఈ పర్సన్. ఇట్ బేస్డ్ ఆన్ యువర్ సిట్యుయేషన్ అనమాట. సో, మీరు మొత్తానికే లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. మొత్తానికి గొడవ అయిపోయి విడిపోయారంటే మీకు దాదాపు ఒక 5 మంత్స్ టైం పడుతుంది. లేదు కొంచెం కొంచెం కాంటాక్ట్‌లో ఉన్నారు అనుకుంటే వాళ్ళకి 1 వీక్ నుంచి ఒక 5 వీక్స్ లోపలే జరుగుతుంది. సో, మాక్సిమం ఈస్ 5 మంత్స్. మినిమమ్ ఈస్ 1 డే టు 1 వీక్ అనమాట. సో, మీకు ఎంతవరకు మీ ఎనర్జీస్ ఉన్నాయో అంతవరకు అట్రాక్ట్ చేస్తారనమాట. సో, ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి అయితే యాక్షన్ వస్తుంది. అది కూడా మీ ఎనర్జీస్‌ని బేస్ చేసుకొని ఈ టైమ్‌లైన్‌లో అవుతుందనమాట. ఓకేనా? సో, థట్స్ వాట్ ఇట్ ఈస్. సో, యూనివర్స్ గైడెన్స్ చూద్దాం. ఏంజెల్స్ మరి మీకేం చెప్పాలనుకుంటున్నారు ఈ సిట్యుయేషన్‌లో? ఏంజెల్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్. ప్లీజ్ గివ్ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిట్యుయేషన్ ఆర్ పర్సన్. ఆస్క్ యువర్ ఏంజెల్స్. రీకన్సిడర్. నో. హెల్ప్‌ఫుల్ పీపుల్. లెట్స్ క్లారిఫై నో. యెస్. వెరీ నైస్. హెల్ప్‌ఫుల్ పీపుల్. ఓకే. సో, మీరు గనుక ఏదైనా సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయి ఉండి అది జరుగుతుందా? జరగదా? అనే ఒక డైలమాలో ఉంటే ప్రస్తుతానికైతే జరగదండి. బట్ కొంచెం టైం పడుతుంది. బట్ అది జరుగుతుంది. ఓకేనా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడే మీరు కావాలి అనుకుంటే అది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ నుంచి మీరు ఇప్పుడే కాంటాక్ట్ కావాలి అంటే అది జరగదు. బట్ కాంటాక్ట్ అయితే వస్తుంది. అంటే కొంచెం టైం పడుతుంది. ఓకేనా? అది. అండ్ ఆల్సో మీ ఏంజెల్స్‌ని మీరు అడగండి అని చెప్తున్నారు యూనివర్స్. మీ ఏంజెల్స్‌ని యొక్క హెల్ప్ అడగండి. మీ ఏంజెల్స్ మీకు హెల్ప్ చేయడానికి మీ చుట్టుపక్కలనే ఉన్నారు. సో, జస్ట్ ఆస్క్ యువర్ ఏంజెల్స్. జస్ట్ ఒక హెల్ప్ ఇవ్వండి ఏంజెల్స్ అని అడగండి. మీ ఏంజెల్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. బికాజ్ హెల్ప్‌ఫుల్ పీపుల్ ఆర్ అరౌండ్ యూ. ఓకేనా? హెల్ప్‌ఫుల్ పీపుల్ అంటే ఏంజెల్స్ ఎప్పుడు మనతోనే ఉంటాయి. సో, ఏంజెల్స్‌ని అడగండి. మీకొక హెల్ప్ వస్తుంది. అండ్ రీకన్సిడర్ చేయండి ఈ సిట్యుయేషన్‌ని కానీ, ఈ పర్సన్‌ని కానీ ఆర్ ఎల్స్ మీరేదైనా సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయి ఉన్నా, బాదర్ అవుతున్నా
దాన్ని ఇంకొకసారి ఆలోచించి, ఇంకొకసారి దాంట్లో ఏమైనా మనం ఎఫర్ట్స్ పెడితే మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయా అని ఆలోచించండి. అప్పుడు మీకు గుడ్ రిజల్ట్స్ అనేది చూస్తారు. ఓకేనా? సో, అదనమాట ఏంజెల్ మెసేజ్. ఏది కూడా హరీబరీగా డెసిషన్స్ తీసుకోకుండా ఒక్కసారికి ఇంకొక 2 సార్లు ఆలోచించండి అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు. ఓకేనా? సో, అదనమాట ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ అండ్ నమస్తే.